హలో గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం గ్యాప్ సర్టిఫికేట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి టీఎస్ వాళ్ళకైనా ఏపీ వాళ్ళకైనా ఎప్సెట్ కౌన్సిలింగ్లో ఎవరికైతే ఈ గ్యాప్ ఉందో, ఎవరికైతే లాంగ్ టర్మ్ తీసుకొని ప్రిపేర్ అయినరో వాళ్ళు మరి గ్యాప్ సర్టిఫికేట్ అసలు ప్రొవైడ్ చేయాలా లేదా కౌన్సిలింగ్ టైంలో. ఒకవేళ ప్రొవైడ్ చేయాలి అంటే ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా తెచ్చుకోవాలి, వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మొత్తం ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికైతే ఇది బాగా యూజ్ అవుతుందో. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో లెట్ మీ డూ వన్ థింగ్ గైస్. ఒక్కసారి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక క్లియర్ మొత్తం ఒక డాక్యుమెంట్లో మొత్తం డీటెయిల్స్ అన్ని యాడ్ చేసి పెట్టిన. ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ నా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాం. లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి అసలు గ్యాప్ సర్టిఫికేట్ అనేది మరి కావాలా అన్న అందరం తెచ్చుకో అంటే ఎవరికైతే బేసికలీ ఈ గ్యాప్ ఉందో వాళ్ళు ఈ గ్యాప్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలా అంటే ఎస్, ఖచ్చితంగా ఎవరికైతే ఈ గ్యాప్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి టీఎస్ వెబ్సైట్కి, ఏపీ వెబ్సైట్కి కూడా. ఇక్కడ టీఎస్ అని మెన్షన్ చేసిన, బట్ లెట్ మీ టెల్ యూ దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి అప్లికబుల్ ఫర్ ఏపీ వెబ్సైట్. ఓకే. సో అసలు గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి అంటే ఫస్ట్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిండ్రు, ఐపీ మార్క్స్ వచ్చినాయి, మీరు పాస్ అయినరు, కానీ మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వలేదు. లెట్స్ సే 2024లో. ఓకే. మీరు ఇంటర్ అయిపోయింది అండ్ ఆ తర్వాత ఏ కాలేజ్ జాయిన్ అవ్వలేదు ఫర్ డిఫరెంట్ రీజన్స్. అండ్ యూ టుక్ ఏ లాంగ్ టర్మ్ బ్రేక్. ఓకే. ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం లేదంటే పర్సనల్ రీజన్స్ కోసం ఒక లాంగ్ టర్మ్ బ్రేక్ తీసుకున్నారు. ఓకే. లేదంటే బిట్వీన్ ఎనీ టూ ఫేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, లెట్స్ సే ఇంటర్మీడియట్ టు డిగ్రీ ఆర్ బీటెక్ మధ్యలో ఒకవేళ గ్యాప్ ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికెట్ అయితే మ్యాండేటరీ అనమాట స్టూడెంట్స్కి. ఓకే. సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది బేసికలీ మనం ఎట్లా తెచ్చుకోవాలి, ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే మనం ఏదైనా మీకు లోకల్ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ విజిట్ చేయండి. విజిట్ చేసి అక్కడ మీరు అడగండి, గ్యాప్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ అడిగితే వాళ్ళు ఇస్తారనమాట. ఆ ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఓకే. యూజువల్గా నార్మల్గా ఏది మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా అకాడమిక్ హిస్టరీ. ఓకే. అండ్ ఎన్ని మంత్స్ ఆఫ్ గ్యాప్ ఉంది. ఓకే. అంటే ఇంటర్ తర్వాత మీరు ఇప్పుడు బీటెక్ జాయిన్ అవుతున్నారు కదా, ఆ మధ్యలో ఎన్ని మంత్స్ ఆఫ్ గ్యాప్ ఉందో అది చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి మీరు. ఓకే. అది మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూ నీడ్ టు విజిట్ ఇన్ నోటరీ ఆఫీస్. ఓకే. దగ్గరనే ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే యూజువల్గా అయితే నోటరీ ఆఫీస్ ఉంటుంది. ఓకే. అక్కడికి వెళ్ళిపోయి దానికి సంబంధించిన ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అయితే చేసేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే యూ నీడ్ టు అటాచ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఏవి? మీ స్టడీ సర్టిఫికేట్, ఏవైతే కాలేజెస్లో స్కూల్స్లో ఇప్పటివరకు చదివింది కదా సర్టిఫికేట్స్ అన్ని, అండ్ దాంతోపాటు 10th మెమో, ఆ తర్వాత ఇంటర్మీడియట్ మెమో, ఇవన్నీ కాపీస్ అయితే మీరు అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన కదా ఇందాక ఈ పర్టిక్యులర్ గ్యాప్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్. ఓకే. ఈ గ్యాప్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ ఇది మీరు నోటరీ వేయిస్తారు. నోటరీ ఆఫీస్కి వెళ్ళి వేయించిన తర్వాత దాంతోపాటు ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ద స్టడీ సర్టిఫికేట్స్, 10th మెమో, ఇంటర్మీడియట్ మెమో కాపీస్ అన్ని అటాచ్ చేసేసి అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేసిండ్రు అనుకోండి ఎంఆర్ఓ ఆఫీస్లో, మీకు 2-3 డేస్లో అయితే, మ్యాక్స్ 2 డేస్లో, కొన్నిసార్లు 3 డేస్లో అయితే గ్యాప్ సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ మీరు ఎప్సెట్ కౌన్సిలింగ్కి అప్లై చేస్తున్నప్పుడు అగైన్ ఐమ్ టెలింగ్ యూ టీఎస్ అండ్ బోత్ ఏపీ. ఓకే. ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు గ్యాప్ ఉంటే ఖచ్చితంగా మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో ఇదనమాట ప్రాసెస్. ఎవరైతే ఈ గ్యాప్ ఉన్న వాళ్ళకి అడుగుతుండే కామెంట్ సెక్షన్లో, అలా ఈ గ్యాప్ సర్టిఫికేట్ గురించి చెప్పండి, ఎట్లా ప్రొవైడ్ చేయాలి ఇదంతా అని. సో ఇది ప్రాసెస్. నేను ఈ డాక్యుమెంట్ మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాం. జస్ట్ గో త్రూ ఇట్ అండ్ తొందరగా చేసుకోండి. సరే వెబ్సైట్ కౌన్సిలింగ్కి ముందు ఒక 1 day 2 days ముందు చేసుకుందాం అంటే మళ్ళీ లేట్ అవుతుంది. ఇప్పుడే త్వరగా వెళ్ళిపోయి ఇది కంప్లీట్ చేసేసుకోండి. ఓకే. సో దట్ ముందు వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే. సో విత్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇద్దాం అనుకున్నా. స్టూడెంట్స్ అడుగుతుంటే కొంతమంది చాలా రోజుల నుంచి. సో కలుద్దాం మనం
ఇంకా వేరే నెక్స్ట్ ఇలాంటి వెబ్‌సైట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌కి రిలేటెడ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మన ఛానల్ వెబ్‌సైట్ కౌన్సెలింగ్‌కి లేదా కెరియర్ గైడెన్స్ వీడియోస్‌కి. అగైన్ కలుద్దాం మనం ఇంకో నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ గైస్. బాయ్.